I had to share because it was an enlightening morning. I heard this line, this person I really, really respect, and he said that you'll find your destiny in what bothers you. నటి సమంతని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యాన్స్కి దగ్గరుండే సమంత నాగ చైతన్యతో డివోర్స్ అయిన తర్వాత ఎంత నెగిటివిటీని ఫేస్ చేసిందో, ఎలా తన అనారోగ్యంతో సినిమాలకు దూరమైందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, యాడ్స్ ద్వారా, మోడలింగ్ ద్వారా తన ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూనే ఉన్నారు. రీసెంట్గానే వెల్నెస్ బై అల్కేష్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా హెల్త్ పోడ్కాస్ట్ చేస్తూ మనందరికీ దగ్గరవుతున్నారు. అయితే రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్న ఒక హెల్త్ టిప్తో చాలామంది డాక్టర్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. ఒక డాక్టర్ అయితే అసలు సమంతని జైలుకు పంపాలి, ఎటువంటి మెడికల్ అడ్వైస్ లేకుండా అలా ఎలా చెప్తారంటూ కామెంట్ చేయడంతో మరొకసారి సమంతకి డాక్టర్స్కి మధ్య సోషల్ మీడియాలో ఒక సైలెంట్ వార్ జరిగిందనే చెప్పాలి. దీంతో ఈ ఇన్సిడెంట్తో మరొకసారి ట్రోలింగ్ గురైన సమంత ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఆమె ఇలా చెప్పారు: ఈ రోజు నాకు ఒకరు చెప్పారు, మనం పడే ఇబ్బందుల కారణంగానే మనం మన డెస్టినీని చేరుకుంటామని. మొదట నాకు అవునా అని అనిపించినా ఆలోచిస్తే నిజమనిపిస్తుంది అంటూ చెప్పారు.